నేటి రాశి ఫలాలు వృచ్చిక రాశిలో వారికి అవసరానికి చేతికి డబ్బు అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు నూతన అవకాశాలను అందుకుంటారు. చేపట్టిన ప్రతి వ్యవహారం కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అలాగే మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న నష్టాలను భర్తీ చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగ లాభం కూడా కనబడుతుంది. ఇక విదేశీ విద్యా అవకాశాలు కూడా విద్యార్థులకు లభించే అవకాశం కనబడుతుంది. ఇక మిత్రుల సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం వలన జీవితంలో మలుపు అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆత్మీయుల నుండి అనుకోని పిలుపు అనేది వస్తుంది. కొన్ని జటిలమైన సమస్యలు తీరి ఉపశమనాన్ని పొందుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నిలిచిపోయిన ఇంటి నిర్మాణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తిరిగి ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట అనేది లభిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గం వారు, సాంకేతిక వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు అనేవి అందుతాయి. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే సినీ రంగం వారు మంచి అభివృద్ధిని పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులు తమ ఫలితాలపై సంతృప్తిని చెందుతారు. వృశ్చిక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు లక్ష్మీ స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.